హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది నాగల చవితి పండుగ రోజు వ్లాగ్ అండి. నేను చిన్నోడు ఊరైతే వెళ్తున్నాము. కొద్దిగా పని ఉందనేసి పెద్దోడికి టెస్టులు అయితే ఉన్నాయి, అందుకనే పిలుచుకురాలేదు. ఈరోజు వెళ్ళి రేపు వచ్చేదే కదా అని మేమిద్దరమే అయితే వెళ్తున్నాము. ఇక్కడ స్టేషన్ దిగుతానే నాన్న అయితే వచ్చి ఇంటికైతే పిలుచుకొచ్చేసారండి. నాన్న మనవడి కోసం బర్ఫీ అయితే తీసుకొచ్చాడు. ఎవరిచ్చారు మోక్షి అంటే తాత ఇచ్చినాడమ్మా నాకు అని తింటున్నాడు. ఇక్కడ మేము వస్తున్నామనేసి అమ్మ అట్లు పాకు బట్టి నాకు ఊరికి కండవాతానంటే అమ్మ బియ్యం అయితే నానబోసింది. ఇక్కడ 1.5 కేజీ బియ్యం అయితే నానబోసిందండి. ఈ బియ్యము మనకు 1.5 కేజీ బియ్యం ఉంటాయి కదా, 1.5 కేజీ బియ్యానికి 1.25 కేజీ బెల్లం అయితే పడుతుందంట. ఇక్కడ బియ్యము పూర్తి ఆరకూడదనమాట, కొంచెం తడిగా ఉన్నట్లుగానే ఇలాగా ఇక్కడ అమ్మ అయితే మిక్సీ పడుతుంది. నేను పిండి జల్లిడిలో అయితే పిండిని ఇలాగ జల్లిస్తున్నాను, పక్కన అయితే కూర్చొని ఇలాగ పిండి మొత్తాన్ని ఇలాగ పిండి జల్లిడితో జల్లి చేసుకున్న తర్వాత మనకి వెంటనే పాకు పట్టేసుకొని ఈ పిండి ఆరకముందే మనకి ఈ అట్లు పాకు అనేది రెడీ చేసుకోవాలన్నమాట. పిండి అంతా జల్లిచ్చేది అయిపోయిన తర్వాత నేను బెల్లం అయితే దంచుతున్నాను. ఇక్కడ అమ్మ నాగల చవితి పండుగ రోజు టెంకాయలు అయితే కొట్టిందండి. ఇలాగ పచ్చి కొబ్బరి కూడా వేస్తే ఇందులోకి చాలా బాగుంటుంది. అందుకే అమ్మ చిప్పలు పగలగొట్టిస్తా అంటే ఇలాగనే కొబ్బరిని అయితే ఇలాగ ముక్కలుగా కట్ చేస్తున్నాను. కొబ్బరి కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలాగా అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని స్టవ్ మీద ఇప్పుడు బెల్లం నేను నలగొట్టేసాను కదా, ఆ బెల్లం స్టవ్ మీద పెట్టేసి మనకి 1.25 కేజీ బెల్లంలోకి కాఫీ గ్లాస్ అన్ని నీళ్ళు పట్టేదనమాట. చిన్న కాఫీ గ్లాస్ అన్ని నీళ్ళు పోస్తే మనకి ఇలాగ పాకు ఇలా రావాలి. ఇలా వచ్చేస్తే అట్లు పాకుకి రెడీ అయినట్టు. బియ్యపిండి అంతా కూడా ఇందులోకి వేసేసి ఇలాగ తెడ్డు కట్టితో బాగా గెలికేసుకున్న తర్వాత కొద్దిగా 200 గ్రాములంతా గోధుమ పిండిని కూడా వేసేసుకున్నాం ఇందులోకి. అంత అయితే పట్టింది. అట్లు పాకు అయితే రెడీ చేసి ఇంకా రాత్రి ఇదంతా రెడీ చేసిన తర్వాత మేము భోంచేసాము. అమ్మ బజ్జీలు కూడా చేసింది. ఇక్కడ భోంచేసి పక్కకు పెట్టేశాము. ఇది ప్రొద్దున్నే మరుసటి రోజు ప్రొద్దున్నే లేచి మొహాలు కడుక్కొని నేను చిన్నోడైతే కాఫీ చేసి ఇచ్చిందమ్మ. కాఫీ అయితే తాగుతున్నాం బయట కూర్చొనేసి. సెల్లు పెట్టినాన్న రికార్డ్ అవుతుంది అని చెప్తే హాయ్ ఫ్రెండ్స్ అని అయితే చెప్తున్నాడు చిన్నోడు. సెల్లు రెడీ పెడతానే చెప్పేస్తాడనమాట. హాయ్ ఫ్రెండ్స్, మీరేం చేస్తున్నారు? నేను కాఫీ తాగుతున్నాను అని అయితే ఇక్కడ చెప్తున్నాడు. నేను ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టలేదండి మాట్లాడినది. ఇక్కడ కాఫీ అంతా తాగేసిన తర్వాత మేము అమ్మ గంజిరాకు ఉంది, పోయి తోటలో పీకచ్చుకోపు అని అంటే తోటలోనే ఇల్లు కట్టారు కదా, ఆ ఇంటి హోమ్ టూర్ వీడియో కూడా నేను బ్లాగ్లో అయితే లింక్ ఇస్తాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇక్కడ మా నాన్న తోటలో అయితే ఉన్నారు. నేను వస్తాను అనేసి ఎలా వెళ్ళాడో చూడండి నాన్న దగ్గరికి. ఇదంతా చిన్న చెట్లు ఉన్నాయి, తోట అంతా కూడా ఉన్నాయి చిన్న చెట్లు. ఈ చిన్న చెట్లలోనే ఆ లాస్ట్ నాన్న వెళ్తున్నాడు కదా, అక్కడ తగ్గులో అయితే ఈ బెండ చెట్లు, మొటికి చెట్లు ఇవన్నీ అయితే పెట్టారనమాట. ఇంకా ఇప్పుడు మొలుస్తున్నాయి. ఇక్కడ పైన ఎక్కడన్నా చోట గడ్డ అయితే ఉంది, దాంట్లో మనం పప్పులేకి వేస్తాం కదా, గంజిరాకు అంటాం, అది ఉందనేసి నేను పీక్కుందామని ఇక్కడికైతే వచ్చాను. ఇలాగ తోట అంతా కూడా ఒకసారి వీడియో తీద్దామని ఇక్కడైతే వీడియో తీస్తున్నాను. నా వెనకల కొండ కనిపిస్తుంది కదా, అది మా ఊరి కొండ అండి. ఆ కొండలో అక్కమ్మగారులు ఉన్నారు, అలాగే శివుడు పార్వతి గుడి కూడా ఉందన్నమాట. చాలా బాగుంటుంది, ఎప్పుడన్నా వెళ్తే మీకు చూపిస్తానులేండి. ఇలాగైతే నేను తోట అంతా తిరిగి వీడియో అయితే తీస్తున్నాను. ప్రొద్దున్నే కదా ఎంత బాగా ప్రశాంతంగా చల్లగా అనిపిస్తుందో, బాగుందన్నమాట క్లైమేట్ అంతా కూడాను. అదిగోనండి అదే కొండ అనమాట. అక్కమ్మగారు అలాగే శివుడు పార్వతి గుడి కూడా ఉంది, చాలా బాగుంది అక్కడ లోపల. ఎప్పుడైనా వెళ్తే మీకు చూపిస్తాలేండి. అట్లపాకు రాత్రి పట్టాం కదా, అదైతే అమ్మ బాక్స్కి అయితే పెట్టిస్తుంది, బాక్స్ పెట్టేస్తాననేసి. ఇంకా అమ్మ నాగల చవితి పండుగ చేసిందని చెప్పాను కదా, చవితి రోజు అమ్మ అయితే ఒక్క పొద్దులు ఉంటుందన్నమాట. ఆ రోజంతా ఏమి తినదు, పాలు కానీ లేదా ఏమైనా టిఫిన్ కానీ చేస్తారు, అన్నము ఇలాగైతే తినరు. ఇంకా మరుసటి రోజు ఇలాగ పుట్టకు పాలు పోసేసి ఒక్క పొద్దులు అయితే ఇడుస్తారనమాట. ఇలాగా అమ్మ ప్రొద్దున్నే స్నానం అంతా చేసేసి పూజ చేసేసుకొని, ఇది పుట్ట వచ్చేసి మా తోటలోనే ఉంది. తోటలో నుంచి కిందికి వస్తే ఇలాగ తగ్గులో తోటలో అయితే ఇలాగుందన్నమాట మాకి. ఇక్కడ అమ్మ పుట్టకి పూజ అంతా చేసేస్తూ ఉంది. మా చిన్నోడు చెప్పులు పక్క కుదులునా అట్లా పోకూడదు అంటే కుచ్చుకుంటానేమ్మ రాళ్ళు అనేసి పక్కనే కిందికి నిల్చుకొని చూస్తూ ఉన్నాడు. మా అమ్మ ఏం చేస్తుంది అని శ్రద్ధగా అయితే చూస్తున్నాడు. ఇక్కడ
ఇంకా ఇలాగ అమ్మ పుట్టకన్ని పాలు పోసేసి ఇక్కడ పూలన్నీ పెట్టేసింది. ఇలాగ పూలు కూడా పెట్టేసి ఇలాగ పెట్టిన తర్వాత అన్నము కూర పప్పు మనం ఏదన్నా ఇంట్లో చేసుకొని తింటాం కదా, అన్నము పప్పు ఇలాగా ప్రొద్దున్నే ఒక్క పొద్దు అంటే ఇలాగ పాలు పోసేసి ఇంటికి పోయి మనం నిండుకుండా అన్నం అంటాం కదా, ఎవరు తినకోకుండా ఉంటారు కదా, ఫస్ట్ వండుతానే ఇలాగ తినేస్తే వాటికి ఒక్క పొద్దులు అయిపోతుంది అనమాట. పాలు పోసేసి ఇంక అలాగే ఇక్కడ కరివేపాకు చెట్టు ఉంది మా తోటలోను, కొంచెం అయితే నేను కరివేపాకు కూడా పీక్కచ్చుకున్నాను. ఫ్రెష్గా ఉంటుంది కదా, బాగా మనకి 10-15 రోజులు అంటే కూడా బాగుంటుంది అనమాట ఈ కరివేపాకు. ఇలాగా ఇక్కడైతే కరివేపాకు విక్కుంటున్నాను. ఎవరికమ్మా ఫోటో తీస్తున్నావు అని అయితే అడుగుతున్నాడు మోక్షిత్. నాకేనా, నేనే తీసుకుంటున్నాను అని అయితే ఇక్కడ నవ్వుకుంటూ చెప్తున్నాను. నన్ను ఎత్తుకో అమ్మ, నేను నడసలేనని అంటున్నాడు. అందుకే నడిసేకి ఏం మోక్షి నీకు అని నేనైతే ఇక్కడ అరుస్తున్నాను. అలాగే కొంచెం దూరం వెతుకొని వెళ్తానే ఇంకా దింపు నన్ను, నేను పోతానులే అని ఇల్లు దగ్గరలో ఉందనేసి ఎలా వెళ్తున్నాడో చూడండి నడుచుకుంటూ. వైర్లు ఉన్నాయి కదా, అవి తొందరకుంటా అప్ప నిదానంగా వెళ్ళు అని అయితే చెప్తున్నాను ఇక్కడ నేను. ఇలాగైతే వెళ్తున్నాడు. ఇంటి దగ్గరకు వచ్చాం కదా అనేసి ఇంట్లోకి వస్తానే ప్రొద్దున్నే మేము మళ్ళీ ఇక్కడ వచ్చేయాలి కదా బెంగళూరుకి, అందుకు ట్రైన్లో తినడానికని అమ్మ శనగిత్తనాలు అయితే వేయించేసింది. రైల్లో తింటారులేమ్మ పిల్లోడు అనేసి ఇంకా మేము రైలు ఎక్కేసి బెంగళూరుకి అయితే వచ్చేసాం మరుసటి రోజు. ఇదేనండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.